వెల్కమ్ టు నవ్య అల్లారీస్ వ్లాగ్స్. ఈ సమ్మర్లో అంతగా అన్నం తినాలనిపించదు కదా. ఇలా అన్నం తినబుద్ధి కానప్పుడల్లా నేనైతే ఇలా వండుకొని కడుపు నిండా అన్నం తినేస్తానండి. దీన్ని అన్నంలోకే కాదు, బ్రేక్ఫాస్ట్ చట్నీలాగా కూడా తినొచ్చు. పిల్లలైతే బాగా ఇష్టపడతారు. ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటారండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 5 లేదా 6 పచ్చిమిర్చి ఇలా తుంపలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకున్నాను. ఈ అల్లం ముక్కను కూడా సన్నగా చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ 2 దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇదే గిన్నెలో 1 కప్ కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు కూడా దోరగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి ముక్కలను కూడా వేరొక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే 1 లేదా 2 టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నవ్య అల్లారీస్ వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇందులో 1 బౌల్ పెరుగుని తీసుకుంటున్నాను. 1 బౌల్ కొబ్బరి ముక్కలకి 1 బౌల్ పెరుగు సరిపోతుంది అన్నమాట. తగినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ పెరుగు పచ్చడి ఒంటికి కూడా బాగా చలవ చేస్తుందండి. మండే ఎండల్లో అత్యంత చల్లనైన రెసిపీ ఏది అని అంటే కొబ్బరి పెరుగు పచ్చడి. ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తాలింపు కోసము ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో మెంతులు, చిటికెడు మెంతులు అయితే సరిపోతుంది, తాలింపు దినుసులు వేసుకొని వేయించుకున్నాను. ఇది వేగిపోయాక వెల్లుల్లి రెబ్బలు 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి తుంపలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇది వేగాక కావాలి అనుకుంటే టమాటా ముక్కలు వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అన్నమాట. నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే హాఫ్ టమాటాని వేసుకున్నాను. 1 లేదా 2 నిమిషాలు వేగాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ చీలికలు వేసుకొని కలుపుకోవాలి. చివర్లో పసుపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పెరుగు పచ్చడిలో వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. లాస్ట్ లో కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి ఉప్పు సరి చూసుకుంటే చాలు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నోరూరించే కమ్మని కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ అండి. ఈ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి పెరుగు పచ్చడితో తింటే మెతుకు మిగల్చరనమాట. సమ్మర్ స్పెషల్ కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.